దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము చదివి సహాయం చేయమని కోరుచున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయుల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. సరిపోదు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి నా యొక్క ధ్యానాంశం ఏమిటనంటే, మారు మనసు తగిన ఫలము ఫలించుడి. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండు మాటలు పొందుపరచబడి ఉన్నాయి. ఒకటేమో మారు మనసు, రెండవది తగిన ఫలము. మొదటిగా మారు మనసు గురించి మాట్లాడుకుందాం. మారు మనసు అనగా రెండు మనసులు. ఏనమ్మా? రెండు మనసులు. ఈ దేహంలో అంటే మనిషికి రెండేసి ఉంటాయి. అంటే అవయములు కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి రెండేసి ఉంటాయి. ఏమిటేనంటే రెండు తలంపులు ఉంటాయి, అలాగే రెండు ఉద్దేశాలు ఉంటాయి, రెండు నాలుకలు కూడా ఉంటాయి. రెండు నాలుకలు అంటే రెండు మాటలని దీని వాక్యం చదివిస్తూ ఉంది. రెండు నాలుకలు అంటే దానికి అర్థం ఏంటంటే మాటలు, రెండు మాటలు. నాలుగో చూస్తే మనసులు, రెండు మనసులు ఉంటాయి. ఒకటి రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు, రెండు నాలుకలు. నాలుగవదిగా రెండు మనసులు. వీటిలో ఒక ప్రత్యేకమైన విధానం ఏమిటంటే చెడ్డవి ఉంటాయి, కొన్ని మంచివి కూడా ఉంటాయి. అలాగే మనసు విషయానికి వస్తే పాత మనసు ఉంటుంది, కొత్త మనసు కూడా ఉంటుంది. పాత మనసు ఎలాంటిది అంటే అపరాధము చేతను పాపము చేతను శపించబడినదిగా ఆ మనసు అట్లా ఉంటుంది. అలాగుండినటువంటి ఈ మనసు ఏం చేస్తుందంటే, ఈ మనసులో ఏముంటుందంటే భేదాలు ఉంటాయి, లేదు అంటే కలహాలు ఉంటాయి. ఈ మనసుకి అల్లరితో కూడినటువంటి అనేక రకములుగా అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ పాత మనసుకు ఉంటుంది. ఇలాగా పాత మనసు కలిగినటువంటి ఆ మనిషి సమాజంలో తిరుగుతూ ఉంటాడు. ఆ సమాజంలో తిరుగుతూ మనుగడ చేస్తున్నటువంటి విధానంలో అసూయ, ద్వేషం, పగ, మత్సరము, భేదములు ఎన్నిటి కూడా సమాజంలోనే క్రియారూపంలో చూపిస్తూ ఉంటాడు. చివరికి తన ఆధ్యాత్మిక జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది కూడా ఉండదు. చివరగా చూసినట్లయితే దేహానికి కూడా ఆరోగ్యం ఉండదు. ఈ ప్రకారం ఉన్నటువంటి మనిషి దేవుని యొద్దకు వచ్చి యేసే నిజమైన దేవుడని చెప్పేసి యేసుక్రీస్తుని అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకుంటాడు. ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకుంటాడో రోమీలు రాసిన పత్రికలో 6:3 వచనం మాట్లాడుతుంది ఏంటంటే, యేసుక్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా అని చెప్పేసి దేవుని వాక్యం అక్కడ చలవిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి అసూయ, ద్వేషం, పగ, మత్సరములతో కూడినటువంటి ఈ మనిషి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అంగీకరించాడో, నీటి బాప్తిస్మం తీసుకున్నాడో, అతలో ఉన్న పాత రోత బ్రతుకంతటిని కూడా పోతుందన్నమాట. నూతన సృష్టిలోనికి ఈయన వస్తాడు. ఈ పాత మనసు ఏమైంది అంటే నీటి బాప్తిస్మం తీసుకొనగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పాత మనసు వెళ్ళిపోయిందో కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు వచ్చినటువంటి ఈ మనుషుడు నూతన సృష్టిగా మారతాడు. మనకందరికీ తెలిసినటువంటి ఒక పాట కూడా ఉంటుంది. ఏంటి పాట అంటే మనందరూ సర్వసాధారణమైనటువంటి పాట ఏంటంటే, మారాలి మారాలి మన మనసే మారాలి,
మారిన మనసు దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది, పాట. దాని మాటగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇది మనం జనరల్గా సువార్తకి వెళ్ళినప్పుడు ఈ పాట పాడుతూ ఉంటాం జనరల్గా. అయితే ఈ వ్యక్తి మారిన మనిషి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టినటువంటి ఈ మనసును యేసుక్రీస్తుకి ఇవ్వాలి అని చెప్పేసి పాడుతూ ఉంటాం. ఈరోజు మనము కూడా నీటి బాప్తీసము తీసుకొని పాత రోత బ్రతుకునేటువంటి ఆ మనస్సును తొలగించి నూతనమైనటువంటి ఆ మనస్సు మనకి యేసుక్రీస్తు వారికి ఇస్తున్నామా లేదన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగి ఉండాలి. అయితే నిజముగా మీరైనా నేనైనా కొంతకాలం నీటి బాప్తీసం తీసుకున్నట్టు కొద్ది దినాలలో అనగా 6 నెలలు సంవత్సరం ఒక పాటు చాలా భక్తిగా ఉంటాం, యేసుక్రీస్తుకే ఇస్తాం. ఇచ్చి భక్తిగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం. మరలా మనం అనేక సందర్భాల్లో కూడా అవసరమైతే సభలో కూడా ఏర్పాటు చేస్తాం. మన ద్వారా అనేక మందికి సువార్త అందించాలి అని చెప్పేసి మారిన మనస్సును ఏం చేస్తామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చి మన ఈ ప్రకారం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అని అంటే, కొలసీలు రాసిన పత్రిక 3:2 అంటాడు, మన ఇవ్వము కాబట్టినే. దేని వాక్యం చెప్తుంది? కొలసీ 3:2 పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి అని దేని వాక్యం చదివిస్తూ ఉంది. ఏంటంటే పైన ఉన్నటువంటి వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనము మనసు పెట్టకూడదని దేని వాక్యం చదివిస్తూ ఉంది. పై సంబంధమైనటువంటిది అంటే పరలోక సంబంధమైనది, దేవుని గూర్చిన వాటి మీదని. అయితే మనము నిజముగా మాట్లాడుకోనుకొస్తే క్రైస్తవులుగా పైన ఉన్న వాటి మీద మనం పెట్టము, కానీ ఎక్కువ శాతం మన భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఇష్టపడతా ఉంటాం. ఎందుకనంటే మనం జీవించేదే ఈ భూమి మీద, కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు పెడతా ఉంటాం. టూకీగా 3 మాటలుగా చెప్తాం. మనకు తెలిసిన విషయాలనే టూకీగా 3 మాటలుగా 3 భాగాలుగా మనం అధ్యయనం చేద్దాం. ఒక వ్యక్తి యవనస్తుడు నీటి బాప్తీసం తీసుకొని దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నాడు. వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు వింటున్నాడు. సరే, దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ప్రసంగిస్తూ ఆత్మపూరుడై ప్రసంగిస్తున్నాడు. ఆయన విధానం ఏంటంటే ప్రతి దైవజనుడు విషయం ఏం చేస్తారంటే ప్రసంగిస్తూ ప్రతి ఒక్క విశ్వాస యాంక చూస్తూ ప్రసంగిస్తూ ఉంటాడు సర్వసాధారణంగా. ఎందుకంటే తన వాక్యాన్ని బోరు కొడుతుందేమో, లేకపోతే నా వాక్యం వింటున్నారా లేదో అని పరిశీలిస్తూ ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ప్రసంగిస్తూ ఉంటాడు. అటువంటి తరుణంలో ఒక యవనస్తుడు మిడిగుడ్లు వేసుకుని, అంటే ఇంట్రెస్ట్గా ఆ దైవజనుడు ఇంకా చూస్తూ ఉన్నాడు. సరే, వాక్యం చెప్తా ఉన్నాడు దైవజనుడు. యవనస్తుడు ఎందుకో బాగా వాక్యం మీద మనసు పెట్టాడని చెప్పేసి ఒక మాటను ప్రశ్నించాడు. ఏమంటని? ఫలానా పేరుతో పిలిచి అంటున్నాడు, దేవుడు ఇంతవరకు ఏం మాట్లాడాడు అని ఒకసారి అడిగాడు. అట్లాగే చూస్తున్నాడు. మళ్ళీ అడిగాడు, యవనస్తుడా దేవుడు ఇంతవరకు ఏం మాట్లాడాడు అన్నాడు. అయినా చూడతలే, అట్లాగే చూస్తున్నాడు. మూడోసారి కూడా కాస్తంత గద్దించి, యవనస్తుడా ఇప్పుడు దాకా ప్రభు ఏం మాట్లాడు ఎంతవరకు అంటే ఆ 3వ మాట కూడా పట్టించుకోవట్లేదు. పక్కవాడు ఇతను ఏం చేయడంటే ఎట్టెట్ట అన్నాడు అన్నమాట. ఆయన ఏమన్నాడు? ఎట్టెట్ట అన్నాడు. యవనస్తుడు అన్నాడు, నిన్నే పాస్టర్ గారు పిలుస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పటికి ఏంటయ్యా బాగా చూస్తున్నా ఇంకా ఏంటి నేను చెప్పిన ప్రసంగం నీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు దాకా ప్రభు ఏం మాట్లాడాడు అంటే తడుముకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తడుముకుంటున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. అంటే వినలేదట. ఆయన మనసు ఎక్కడుందనంటే యవనస్తుడు కదా, ఆయన ప్రేమించిన ప్రియురాల దగ్గర పెట్టాడు మనస్సు. శరీరమేమో దేహమేమైతే ఇక్కడుంది, ఆయన మనసు ఎక్కడుంది? ప్రియురాల మీద పెట్టాడు. ఇది యవనస్తుడు పద్ధతి. సరే, 2 విషయానికి వస్తే, ఈ యొక్క భూమి మీద ఒక మనుషుడు మనుగడ చేయాలంటే, సుఖ సంతోషాలుగా ఉండాలంటే
ఆ మనిషికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ధనము. ఏంటమ్మా? ధనం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ధనము సంపాదించాలి. ఆ ధనము సంపాదించకపోతే మనుషుడు ఈ లోకం మనుగడ చేయటం అనేది అసాధ్యం. అలాగున అతని వ్యాపారం మీదో లేకపోతే తన కూలి పని మీదో మొత్తం మీద ఏదో విధంగా మనిషి సంపాదించుకున్నాడు, బాగుంది, అభివృద్ధి వచ్చాడు. వచ్చిన ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే మందిరానికి వచ్చిన ఈ వ్యక్తి కూడా అట్లా అదే పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దాచిన ఆ డబ్బు మీద వీడు మనసు వెళ్ళిపోయింది. దాచిన డబ్బు మీద లేదా సంపాదించిన ఆ డబ్బు మీద మనసు వెళ్ళిపోయింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండని మత్తయి 6వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి యవనస్తుడైతేనేమో తన ప్రియురాల మీద మనసు ఉంచాడు. ఈ యొక్క బాధ్యత కలిగినటువంటి ఈ వ్యక్తి అయితే ఎక్కడ ఉంచాడు? సంపాదించినటువంటి ఆ యొక్క ధనం మీద హృదయం లేదా మనసు ఉంచి ఉన్నాడు. ఇంక మూడో వ్యక్తిగా మనము చూసినట్లయితే ఒక వ్యక్తి తన కోరుకున్నట్లుగా ధనము, ఆస్తి, భూ సంబంధమైన ఈ అన్నిటిని కూడా సమకూర్చున్నాడు. 10 తరాలు కూడా తిన్నగానే తరగని ఆస్తి అతనికి ఉంది. అయితే ఇతనికి ఇంకేం కావాలి? ఏం కావాలి? ఎంత ధనము అన్నీ సంపాదించాడు. 10 తరములు కూర్చుని తినినా తరగని ఆస్తి ఉంది. మరి ఈ మనిషికి ఏం కావాలి? ఈ వ్యక్తికి అని ఆలోచన చేయగలిగితే పేరు ప్రాఖ్యాతలు ఏం కావాలమ్మా? పేరు ప్రాఖ్యాతలు కావాలి. సరే, కాస్త అంతే సరిపోతుంది. ఎంతగా ఆశిస్తాడంటే ధనం బాగా సంపాదించినోడు ఏం చేస్తాడంటే హద్దు ఉండదు, సరిహద్దు ఉండదు. ఎంతగా ఆశిస్తాడనంటే ఆయన అతని పేరు చెప్పుకుంటేనంట తలుసుకుంటేనే ఎవరనంటే తరతరాలు చెప్పుకోవాలట. తరతరాలు చెప్పుకోవాలండి. అయితే ఏం చేయాలి ఈ విషయంలో అని అంటే ఏం చేస్తాడనంటే మొదటిగా అధికారం కోసం ప్రయాసపడతాడు. రెండవదిగా పదవుల కోసం ప్రయాసపడతాడు. ఈ రెండాటి మీద ప్రయాసపడి అది ఏం చేస్తాడనంటే వాడి పేరు రాతి పలకల మీద లేదా ఎక్కడన్నా స్థిరస్థాయిగా నిలబడిపోయేటువంటి విధానముగా రాయించుకోవాలి. ఈ పలాని పేరు ఎవరిదరా అని అంటే పలానా 10 తరాల క్రితము ఒక ఆయన ఉండేవాడు అని చెప్పుకోవాలన్నట. దాని గురించి ఈ వ్యక్తి ఏం చేస్తాడనంటే పదవుల కోసమో అధికారం కోసమో తన మనస్సును వాటిపైన ఉంచుతాడు. ఇక్కడ 3 భాగాలుగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి యవనస్తుడేమో తన ప్రియురాల మీద ఉంచుకున్నాడు. కష్టాల్లో ఉన్నవాడు తన కష్టాల జీతం ద్వారా ధనమును సంపాదించుకున్న వ్యక్తి తన యొక్క ధనం మీద మనసు ఉంచాడు. మూడవదిగా అన్నీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే పదవుల కోసము అధికారం కోసము మనసు ఉంచాడు. ఇవన్నిటిని కూడా ప్రభు ఏమంటున్నాడంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచవద్దు అంటున్నాడు. ఇంకా చాలా ఉంటాయి మనకు తెలిసిన విషయాలు, టూకీగా చెప్పడానికి కోసం ఇష్టపడ్డా. అందుకనే క్లియర్గా దేవుని వాక్యం చెప్తూ ఉందనంటే క్లియర్ ఏం చెప్తుంది? కీర్తనలో 3:14 వచనం మనం చూసినట్లయితే మొదటి మాట ఏమని ఉంటుందంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకుడి అని దీని వాక్యం చదివిస్తూ ఉంది. ఏంటమ్మా? ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి అయినవి ఏమైతే ఉంటాయో వాటివన్నిటిని కూడా కీర్తనలో 3:4 ఏమంటారంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుడి అని చెప్పేసి దేని వాక్యం చదివిస్తూ ఉంది. ఇది ఈ ప్రకారముగా బయటే కాదు, ఇవి క్రైస్తవ సంఘాల్లో కూడా అక్కడక్కడ చూస్తున్నటువంటి విషయాలే. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే ఇలాగా సంఘం ఉంది. ఇలాంటి సంఘములో ఆ సంఘం కాస్తంత విస్తరింపబడ్డది. విశ్వాసులు వేల కొలది వచ్చేస్తున్నారు. వచ్చినట్టే తరుణములో ఒక దైవజనుడే దాన్ని కంట్రోల్ చేయలేక ఏం చేశారంటే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్లు ఉంటారు వీటికి. ఎందుకనంటే ఇంకన్నీ కూడా ఆ దైవజనుడు చూడలేదు కాబట్టి సంఘాన్ని మెయింటెనెన్స్ చేయటం, డబ్బులు మెయింటెనెన్స్ చేయటం, క్రమం మెయింటెనెన్స్ చేయటం ఇవన్నీ కూడా సంఘ పెద్దలకు చెప్పేశారు.
అయితే ఇక్కడ సంఘ పెద్దల్లో ఒక ప్రధానమైనటువంటి దానికి పోటీ పడతా ఉంటారు. ఏంటయ్యానంటే ప్రెసిడెంట్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఏది? క్రైస్తవ సంఘములో ప్రెసిడెంట్ కోసం పోటీ పెడతారు. ఆ ప్రెసిడెంట్ గెలవాలి అని అంటే విశ్వాసులకు కూడా మనీ ఇచ్చి కూడా ఓటు వేయించుకుంటారు. ఇది మీకు తెలుసో తెలియదు, నేను తెలిసినటువంటి విషయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఆ ప్రెసిడెంట్ గెలవటం కోసం విశ్వాసులకు డబ్బు ఇచ్చి ఓటు వేయించుకుంటారు, సపోర్టింగ్. అంటే భక్తి కంటే పదవికి మనసు ఇస్తారు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి ఇవి వ్యర్థమైనవి, ఇవి వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు ఉంచితే ఏమవుతుంది తెలుసా? లోక మాలిన్యము అనగా పాపము మనకు అంటుకుంటుంది. ఏం చేస్తుందమ్మా? లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు పెడితే ఏమవుతుంది? లోక మాలిన్యం, పాపము మనకు అంటుకుంటుంది. మరలా మనం ఏం చేస్తామని అంటే పాపంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో అప్పుడు పాపం మనలోకి వచ్చేస్తుంది. అయితే ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేయాలని ఆశపడతాను. ఏంటంటే సంపాదించడం తప్పు నేను అనటం లేదు, కానీ వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ధన విషయంలో మాట్లాడుతున్నా. ఏంటనంటే కష్టపడి పని చేయమని తినమన్నాడు, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మీరు కష్టపడి పని చేయకుండా తినవద్దని చెప్తా ఉంది దేవుని వాక్యం. అందుకని కష్టపడకుండా విశ్వాసం మనము ఏం చేస్తామంటే చేస్తే దేవునికి ఇష్టం పూరిత మీద కాదేంటే అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే నాకు ఆధారం అంటే హర్షించనిది, ప్రజలు హర్షించనిది ఇంకా దేవుడేం హర్షిస్తాడు? ఇది పరిశుద్ధ గ్రంథం, ఒక లా బుక్, ఒక లాజికల్. ఒక మాట మనం మాట్లాడాలంటే దీంట్లోంచి ఏమన్నా మాట్లాడాలి. దీన్ని తప్పు పట్టుకోవటానికి ఎవరి తరమ కూడా కాదు. అందుకని ఇంకో చోట మాట్లాడుతోంది. ఏంటంటే నువ్వు కష్టపడతావో నీ కష్టార్జితాన్ని నేనేం చేస్తానంటే ఆశీర్వదిస్తానంటాడు. ఒక చోట ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తానంటాడు. నీ రెక్కల కష్టార్జితాన్ని ఇంకొక చోట కిరీటంగా కూడా ఇస్తానంటాడు. హంగా ఇవన్నీ లా పాయింట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ముందు చెప్పిన మాటలన్నిటిని కూడా తప్పని అనట్లేదు, కానీ వీటికంటే దేవుని కంటే భూ సంబంధమైనటువంటి వాటికి మనసు ఇవ్వకూడదు. వాటికి మనసు ఇస్తే లోకములో ఉన్నటువంటి పాప మాలిన్యమంతటి కూడా మన దేహములోకి, మన హృదయంలోనికి వచ్చి మన పాపములోనికి మళ్ళాను అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వేరే చోట, అందుకని దేవుని వాక్యం వేరే చోట ఏం చెప్తా ఉంది అంటే యాకోబు 4:8 ఏమని రాయబడుతూ ఉంటుందంటే, యాకోబు 4:8 ఏమంటుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఈ వాక్యము మొదటి మాట ఎలా ఉంటుందంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును అనే మాట మనం సర్వసాధారణంగా మనం విని ఉంటాం. ఇవి చర్చిల మీద కూడా రాస్తూ ఉంటారు. ఇది ఎందుకు రాస్తారు అంటే అన్యజనుల కోసం రక్షించబడతారేమో అని రాస్తారు. అయితే ఈ వాక్యము అందరికీ కూడా, క్రైస్తవులకేమి అన్యజనులకేమి అందరికీ మాట వర్తిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట ఈ వచనం నేను ఎందుకు ఎత్తుకున్నాను అంటే దేవుడికి ఇవ్వవలసిన మనసు లోకానికి ఇచ్చినప్పుడు, లోక సంబంధమైన భూ సంబంధమైన ఇచ్చినప్పుడు మన పాప సంబంధం మాల్యంలోకి వస్తుంది. కాబట్టి దాన్ని మనం తొలగించాలని అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. అప్పుడు మన యొద్దకు ఆయన వస్తాడనేది నేను వాక్యం చదివిస్తూ ఉంది. అదేంటి? ఆల్రెడీ మనం ప్రతి వారం దేవుని యొద్దకు వస్తున్నాము కదా, మళ్ళా దేవుని యొద్దకు రావటం ఏమిటి అని ప్రశ్నార్థంగా రావచ్చు. అయితే మొదటలో వచ్చాం మంచిదే,
అటు తర్వాత లోకానికి వెళ్ళిపోయాం కదా, మనసు ఇచ్చేసాం కదా, పాపమాల్యం మనకు వచ్చేసింది. కాబట్టి దేవుని వాక్యాన్ని వద్దకు మనం వస్తే, అంటే ఈ పరిశుద్ధ లేఖనం యొద్దకు మనకు వస్తే, వాక్యం అయి ఉన్న దేవుడు ఈ వాక్యం వద్దకు మనం వస్తే అప్పుడు మన యొద్దకు వస్తాడనమాట. ఎలా వస్తాడు అని అంటే మీకు అర్థం అవడం కోసాన్ని ఒక మాట చెప్పాలని ఆశపెడుతున్నాను. మన ఇళ్ళలో కానీ ఒక కోడి పుంజు ఒక పెట్ట ఒక్కటే ఉంది, జత ఒక్కటే ఉంది. గమనించాలన్నమాట అర్థం అవడం కోసం. ఒక్క జత మాత్రం, ఒక పుంజు ఒక కోడి పెట్ట ఉంది, ఒక్క జతే ఉంది. అయితే దీన్ని కోడి పెట్టినటువంటి ఆ గుడ్లను పొదిగిస్తే అనేకమైనటువంటి పిల్లలు వస్తాయి. మరలా పెంచి పోషించి వయసు వచ్చిన తర్వాత మరలాన్ని ఆ గుడ్లను మరలా పొదిగిస్తే అనేకమైన ఇంకా వస్తాయి. అలాగా ప్రతిసారి వాటిని పెంచుకుంటూ ముందుకు పోతే వందలు వేలల కూడా మనకి సంపాదించుకోవచ్చు. తద్వారా దాని ద్వారా ఏం చేసుకుంటాం, ఆదాయం వస్తుంది. మన ఇంట్లో పోషించబడతాం, ఆస్తి కూడా పెట్టుకోవచ్చు, మన ఇంట్లో పోషించబడవచ్చు. ఇలాగున ఒక్క జత మాత్రం నీ ఇంట్లో ఉంది. పొదిగించడం ద్వారా అనేకమైనటువంటి జతలు వచ్చాయి. దాన్ని వ్యాపారము ద్వారా చేస్తే అనేకమైన సంపద మనకి ఎలాగో వస్తాయో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక్క వాక్యమును, ఏ వాక్యమమ్మా? ఒకే ఒక్క వాక్యమును మన హృదయములో పొదిగించుకుంటే, అనగా మన హృదయములో పెట్టుకుంటే, ఒక్క వాక్యమే, పెద్ద అవసరం లేదు, ఒకే ఒక్క వాక్యం మన హృదయములో పదిలపరుచుకుంటే అనేక వాక్యములు ఒకదాని వెంపట ఒకటి మనల్ని స్థిరపరుస్తాయి, బలపరుస్తూ ఉంటాయి. ఒక్క మాటే. కనీసం అబద్ధము అనే మాట నేను మాట్లాడకూడదు, అబద్ధం వాడు ప్రతివాడు నా అవతల ఉండును అని దేవుని వాక్యం చెప్పినవాడు. అవతల అనగా వెలుపటనగా నరకాగ్ని ఉంటా. ఆ ఒక్క మాట. సత్యమునకు విరోధం అబద్ధం ఆడవద్దు అని ఉంది. ఒకవేళ అబద్ధం ప్రతివాడు నీ బాబు ఇడుగు అని పలానా చోట లిస్ట్ ఇస్తాడు సాతానుగడి గురించి. అయ్యబాబోయ్, ఎంతవరకు కూడా నేను అబద్ధం ఆడానా? ఈ సాతానుడి గురించి పరలోకమున్న తండ్రి అని వింటున్నానా? అబద్ధవాడు ప్రతివాడును నీ తండ్రి ఇడుగో అని లిస్టు చూపిస్తాడు ఒక చోట, మత్తయి సువార్తలో ఒక చోట. ఏమనంటే, మీరు మాట విననొల్లని వారు మీ తండ్రి అబద్ధకుడు నరహంతకుడని, వాడి యందు సత్యము లేదని ఆది నుండి నరహంతకుడు అబద్ధికుడు అని లిస్ట్ ఇస్తాడు ఒక చోట. ఆ ప్రకారంగా ఒక మాటను మనం ఎంచుకుంటే, వాక్యమే నేను మాట్లాడేది, ఏదో ఒక వాక్యం బూతు మాట, ఏదో ఆ మాటను మన హృదయంలో పదిలిపరుచుకుంటే ఇంకొక మాట దేవుడు మన సహాయం చేస్తాడు. నన్ను హెచ్చించుకోవడానికి ఈ మాట మాట్లాడతలేదు, కానీ నేను ప్రాక్టీస్ చేసింది అబద్ధం గురించి నేను అబద్ధం ఆడకూడదు అనేటువంటి మాటను గురించి ప్రాక్టీస్ చేశాను. మరి నాకు సంబంధం లేని విషయం. అక్కడి నుంచి నా బ్రతుకు స్టార్ట్ అయింది. కాబట్టి ఈ మాట నేను ఎందుకు అని మాట్లాడుతున్నానంటే, ఏదో ఒక మాట మన హృదయంలో ఉంచుకుంటే అది వాక్యం వెంబడ మనకి అనేక వాక్యములు మన చేత మనం పట్టబడతాం. అందుకే దేవుని వాక్యం చేస్తుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటాడు. కాబట్టి వాక్యం వద్దకు మనం వచ్చినప్పుడు, ఇంతకు ముందు మనం పాపులు అయిపోయాం కదా. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునిడి అంట. రెండో మాట చూసినట్లయితే, వాక్యానికి ఎప్పుడైతే మనం వచ్చేసామో, దేవుని యొద్దకు మనం వచ్చేసామో, ముందు చేసిన అన్నిటిని కూడా ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే శుభ్రము చేస్తాను. మా పాపములన్నిటిని కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది అనమాట. ఇక రెండు మాటలు మనం చూస్తే, మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. మొదటగా మనం చెప్పాను ఏమనంటే, మనస్కులారా అంటే
రెండు నాలుకలు అని ఉంటుంది ఒక చోట. రెండు నాలుకలు అని పుట్టినోట్లో ఉంటుంది. అంటే రెండు మాటలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రెండు మనసులు లేకపోతే రెండు మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాప హృదయం అయిపోద్ది. కాబట్టి దేవుని వాక్యము చేత మనము శుభ్రం చేసుకునింటే మనలో ఉన్నటువంటి ఆ పాపమునంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం క్షమించటానికి, మనల్ని ఆదుకొనటానికి, మనల్ని తన హత్తుకొనటానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి మారినటువంటి ఆ మనస్సు, పాత మనస్సుని విడిచిపెట్టి నీటి బాప్తిస్ము తీసుకున్నటువంటి మనము కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు వచ్చేటువంటి మనము భూసంబంధమైనటువంటి వాటికి మనసు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినటువంటి మనము మన దేవుని వాక్యము యొద్దకు మనం వస్తే ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలను కడుగుతాడు. కాబట్టి ఇదంతటిని కూడా మారిన మనసు అనగా నూతనమైన మనస్సు. ఇక రెండో మాటగా మనం చూసినట్లయితే తగిన ఫలము ఫలించుడి. మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఈ మాటకు అర్థం అవ్వడానికి ఒకే కొటేషన్ మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మారు మనసు తగిన ఫలము ఫలించుడి అనే మాట కంప్లీట్ అయినటువంటి మాట అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. ఒక యజమాని దగ్గరికి వెళ్ళాం అంటే కూలి పని కోసం. కూలి పనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఏంటయ్యా కాంట్రాక్ట్ అని అంటే, అయ్యా ఇదిగో నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను, సాయంత్రం లోకపా దీన్ని చేసి జీతానికి రా అన్నాడు. సరే ఏంటయ్యా ఆ పని తీరానంటే, ఇన్ని మీటర్ల దూరం, ఇన్ని అడుగులు వెడల్పు, ఇన్ని అడుగులు లోతు అని చెప్పేసి త్రవ్వాలి అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఇన్ని మీటర్ దూరం, ఇన్ని అడుగులు లోతు, ఇంత వెడల్పు అని చెప్పేశాడు. ఆ గోతిని అంటే లోతుని తీసి నాకు అప్పచెప్పాలి, గొయ్యి అప్పచెప్పాలి అని చెప్పేసి ఇది కాంట్రాక్టర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే గడ్డపారా తీసుకున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు, తవ్వడం ప్రారంభించుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అప్పచెప్పినటువంటి పని నేను చేసేసాను కాబట్టి నాకు జీతం ఇవ్వండి అన్నాడు. సరే ఆ యజమానుడు వచ్చి చూసుకున్నాడు. ఒరే నీకు జ్ఞానం ఉందా, నీకు బుద్ధి ఉందా, నీకు తెలివి ఉందా అని ఆ పని చేసేటువంటి వ్యక్తిని తిట్టాడు. ఎందుకంటే వీడు ఏం చేశాడనంటే త్రవ్విన మట్టి అంతా తిరిగి వెనక గోతులకు వేసుకుంటూ కప్పెట్టుకుంటూ వచ్చేసాడు. ఏం చేశాడు, త్రవ్విన లోతు అంతా కూడా తీసిన మట్టి మళ్ళా గోతులు కప్పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందన్నమాటమ్మా. ఉపయోగం ఏముంది దీంట్లో, ఏమని ఉందా? అలాగనే దేని వాక్యం చెప్తుంది అంటే, మారు మనసు పొందో మంచిది, ఆ మనసు యేసయ్యకి ఇవ్వాలి మంచిది, ఇవ్వలేదు, ఇవ్వకుండా లోకానికి ఇచ్చేసావు కాబట్టి అడుగుతున్నాడు, మారు మనసు తగిన ఫలమేది అని అంటున్నాడు. దాని గురించే రెండో మాట తగిన ఫలం గురించి మాట్లాడుకుందాం. మనమందరము కూడా లోకములో పిలువబడుతున్న క్రైస్తవులందరూ కూడా ఇది భూమి, ఈ భూమి లేదా భూమి మీద అనేక మొక్కలు ఉంటాయి, అనేకమైన మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకి అక్కడక్కడ దానికి మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకి ఎవడు నీరేయుడు, ఎవరు కూడా నీరేయుడు, దానికి అదే ఫలిస్తుంది, జీవిస్తుంది. దాని మీద ఆ మొక్కల మీద ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, మరి ఎవడో పట్టుకుపోతాడో తెలియదు. దాని మీద అనేక రకమైనటువంటి పక్షులు వచ్చి ఆ చెట్లను పాడు చేసేస్తాడు కదా, అది అక్కడక్కడక్కడక్క దానికి అదే మొలిచి ఉన్నాయి. సరే ఒక యజమానుడు అన్నాడు, ఆయన పరలోకమున్న తండ్రి. ఆ తండ్రి అన్నాడు ఒక సేవకుని పిలిచి, అక్కడక్కడ వాటికి మొలిచినటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి, నాకు తోట ఒకటి ఉంది, ఆ తోటలోకి దాన్ని జాగ్రత్తగా తీసుకుని, అంటే దానికి ఏమి హాని కలగకుండా జాగ్రత్తగా త్రవ్వి నా యొక్క తోట ఉంది, ఆ తోటలో నువ్వు పాత అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ సేవకుడు పనివాడు వెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను లేకపోతే మొక్కలు తీసుకొచ్చి ఆ పరలోకం ఉన్నటువంటి ఆ తండ్రి ఒక తోటలో పాతేశాడు. అప్పుడు ఆ పరలోకం ఉన్న తండ్రి అంటే ఆ యొక్క యజమానుడు ఏంటంటున్నాడంటే, సేవకుడా నీవు నా తోటలో పాతించావు కదా,
ప్రతి దినము కూడా ఏం చేస్తామంటే నీళ్లు పోయి, అలాగనే దాని చెట్లను శుభ్రము చేయి, చక్కగా ఉండాలి. ఎక్స్ట్రా కొమ్మలు రాకూడదు. దానికి మొత్తలు ఉంటాయి, ఎక్స్ట్రా మొత్తలు ఉంటాయి, వాటిని కూడా శుభ్రం చేసేయి, శుభ్రంగా ఉంచు, బాగా వేపుగా సూర్యరశ్మి కూడా తగలాలి దీనికి అని చెప్పేసి పరలోకన్నటువంటి ఆ వ్యవసాయకుడు లేకపోతే ఆ తండ్రి ఏం చేశాడంటే సేవకుడికి ఆ తోట పని అప్పచెప్పాడు. వెంటనే ఈ సేవకుడు ఏం చేశాడంటే ఆ యొక్క చుట్టూరు కంచి వేశాడు, ఏ నక్కలు రాకుండా కంచి వేశాడు. బాగుంది, నీరు పెడుతున్నాడు, శుభ్రం చేస్తున్నాడు తోట అంతా. ఇక్కడ ఎవరు కాపలదారు ఉన్నాడంటే సేవకుడు. ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. సేవకుడు ఉండి వారుకున్నటువంటి తోటను శుభ్రంగా చేస్తున్నాడు. సరే, నా సేవకుడు ఏం చేస్తున్నాడని చెప్పేసి పరలోకున్న తండ్రి దేవుడు వచ్చి, సేవకుడా, మరి నేను అప్పచెప్పినటువంటి ఆ చెట్లు ఆ ఫలం ఎలా ఉన్నాయని చెప్పేసి చూస్తా ఉన్నాడు. సరే, పరిశోధించాడు. అంటాడు, అయ్యా కొన్ని చెట్లు సరిగ్గా ఫలించట్లేదు, తీసేద్దామేంటి అంటున్నాడు. ఏమంటాడా? కొన్ని చెట్లు ఫలించట్లేదు, తీసేద్దామేంటి అంటాడు. అయ్యా అంటున్న సేవకుడు అంటున్నాడు, అయ్యా మరి చాలా కాలంగా మరి నేను సంరక్షించాను, పోషించాను, ప్రయాసపడ్డాను, కాబట్టి ఈ ఒక్క సంవత్సరానికి దాన్ని ఏం చేస్తానంటే ఎరువేస్తానన్నాడు. ఎరువేసి చూద్దాం, అప్పుడు మీకు నచ్చకపోతే లేదా అది ఫలించకపోతే మీరే దాన్ని తీసేయమంటే తీసేస్తా అని చెప్పేసి పరలోకున్న తండ్రి దగ్గర ఈ సేవకుడు ఒక ఒప్పందం చేసుకుని ఏం చేశాడంటే మరలా వెళ్ళి ఎరువు తెచ్చి ఆ చెట్లకు ఉన్న గొడ్డెర్లు ఉంటాయి, తెగ నరికి ఏం చేశాడంటే ఎరువేశాడు. తెగ నరకటం అనగా వాక్యం ద్వారా నరకబడ్డదన్నమాట. ఎరువు అని అనగా మన చెప్పినట్టు విధానంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఆ దైవజనులను తీసుకొచ్చి వాక్యం ఎత్తటమే ఎరువు అని. ఆ ప్రకారముగా ఈ సేవకుడు ఏం చేశాడనంటే వెయిటింగ్ చేస్తున్నాడు. సరే, ఇది ఇలాగుండగా ఈ ఫలము అనే మాటకు మనం ఆలోచన చేయగలిగితే సంఘము అనేటువంటిది ఈ దేవుని తోట ఉంటుంది. దేవుని తోట. ఈ తోటలో నీవైనా నేనైనా నమ్మవలసిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట మీతో చెబుతున్నాను. ఏంటంటే, దేవుని యొక్క తోటలో ఎవరైతే ఉంటారో వారే ఫలిస్తారట. మరలా చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పిన మాట చెప్తున్నాను. దేవుని యొక్క తోటలో సంఘములో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారని చెప్పేసి దేవుడు నాకు బయలుపరిచిన మాట మీతో నేను చెప్తా ఉన్నామా. ఇది సత్యమైన మాట. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఆలోచన చేయగలిగి ఉండాలి. ఎప్పుడు నీవు నేను ఫలిస్తాము అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినవా అయ్యున్నప్పుడు. ఎప్పుడమ్మా? నీరు కడతా ఉన్నాడు సేవకుడు, వాక్యమని నీరు కడతా ఉన్నాడు. కడుతున్నటువంటి వాక్యం అనేటువంటి నీరు కడుతున్నటువంటి ఈ సేవకుడు తద్వారా ఏం చేస్తాడు అంటే హస్త నిక్షేపణ చేసినప్పుడు లేదా ఎరువు వేసినప్పుడు ఈ దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనమందరం ఏం చేయాలనంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం ఫలిస్తాం. ఆయన హస్త నిక్షేపణ మన మీద ఉంచినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కుమ్మరించినప్పుడు మన మీద అభిషేక వర్షము కురుస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉన్నామో మొదట వరములు వస్తాయి, తర్వాత ఫలములు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మొదట వరములు వస్తాయి, తర్వాత ఫలములు వస్తాయి. ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెబుతాను. వరములు ఉన్నంత మాత్రాన మనుష్యుడు ఎవరైనా సరే పరిశుద్ధుడు కాదు. నేను నేర్చుకున్నటువంటి ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విధానంలో, నేను ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకున్నటువంటి విషయంలో, ఎందుకంటే ఈ మాట మనం తెలుసుకొనకపోతే ఏది బ్రహ్మపరుషు ఆత్మో ఏది దేవుని ఆత్మ మనకు తెలియదు. గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ చెప్తున్నాను, వరములు ఉన్నంత మాత్రాన పరిశుద్ధుడు కాదు. వరములతో పాటు ఫలము కావాలి. ఉదాహరణకి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాం. ఒక చెట్టు దగ్గరికి మనం వెళ్ళాం. అబ్బా కాయలు శుభ్రంగా కాసింది అనుకుందాం. కాసిన తర్వాత అబ్బా ఎంత బాగుంది అని అనుకోకూడదు. తినాలి, రుచి చూడాలి, ఇది మంచిదా చెడ్డదని నీ నాలుకను బట్టి చెట్టు మంచిదో చెడ్డదో చెప్పాలి. అంతేనా? పనికిమాల చెట్టు కూడా కాస్తుంది. అది పనికిమాల చెట్టు, విచిత్రమైన చెట్లు ఉంటాయండి. అలాగున పరిశుద్ధాత్మ చేత నింపబడి వరములతో ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడని గమనించుకోకూడదు. మంచిది, అది వరం. ఆ వరముల చేత పరలోకం ఎవరు వెళ్ళదని వేరే చోట రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ వరములతో పాటు ఫలము ప్రాముఖ్యమైనది. ఫలము లేకపోతే వరములు నిల్లు. ఎందుకంటే ఒక మాట చెప్తాను. ఈ వరములు ఎందుకనంటే ఉదాహరణ చెప్తున్నా. నేను ఎక్కడో ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు కార్యం చేశాడు అనుకోండి, కొంతసేపు అయ్యా అంటాడు. ఆ యొక్క దేవుడు క్రియను బట్టి ఆ విశ్వాసాలు అనుకుంటారు, అయ్యా మీరు దైవజనులా, మీ సంఘం ఎక్కడండి అని అంటారు. ఏమంటారా? మీ సంఘం ఎక్కడండి, మేము వస్తాండి ఆదివారం అంటాడు. సరే, అది అయిపోయింది. నేను నెంబర్ ఇస్తాను, ఇంకొక చోట వెళ్తాను, అక్కడ ఒక ప్రేయర్ చేస్తాను, కార్యం జరుగుతుంది. లేదా ప్రవచిస్తాను, కార్యం జరుగుతుంది. అయ్యా అదే సేమ్. ఏమంటాడు? మీ సత్య ఎక్కడని వస్తా అన్నాడు. వస్తా వాళ్ళు ఏం చేస్తారంటే తన బంధువులు స్నేహితులను ఫలానా చోట ఫలానా పాస్టర్ గారు ఉన్నారంట అని చెప్పేసి కొంతమంది తీసుకురావటానికి అర్థమవటం కోసం. ఇది ఎందుకనంటే ఈ వరములు అర్థం కావడం చెప్తున్నాను మాట. సంఘ క్షేమ అభివృద్ధి కోసం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? సంఘ క్షేమ అభివృద్ధి కోసమే. అలాగనే నేను ఎప్పుడైతే అలా చేసానో సంఘం ఏమవుద్ది? విస్తరింపబడుతుంది. అలాగని చెప్పేసి నేను పరిశుద్ధుడు కాదు. నా బుద్ధి, నా తలంపులు ఏంటన్నది నా నోటి ద్వారా వచ్చి మాటను బట్టి గ్రహించాలి. అది వరం, ప్రేమ అనేది. సరే, ఆ సబ్జెక్ట్ నాది కాదు కాబట్టి నేను లోతుగా వెళ్ళను. కాబట్టి ఎప్పుడైతే మనము దైవజనుల చేత అభిషేకించబడ్డామో వరములు వస్తాయి. వరములతో పాటు ఫలం వస్తుంది. కాబట్టి ఆ ఫలము ఏదయ్యానంటే ఒక మాట జ్ఞాపం చేస్తాం. ఏంటంటే నీవు నేను ఒకవేళ ఆత్మచేత నింపబడ్డావు అనే మాట గుర్తు కోసం కూడా భాషలు ఇవ్వచ్చు. భాషలు అంతే, గుర్తు కోసం అంతే, ఇంకేం కాదు అమ్మా. అది వరములు. సరే, ఈ యొక్క ఎప్పుడైతే ఫలములు ఫలించి ఉన్నాయో మనలో ఉన్నటువంటి లోకాశులు, నేత్రాశులు ఉండవు. ఇంకా మళ్ళీ భూ సంబంధమైనటువంటి మనసు ఇంకా పెట్టకుండా మనం ఏం చేస్తామనంటే ఒక మాట చలవిస్తుంది. ఏంటంటే పిలుచు రాసిన 2వ అధ్యాయంలో ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉంటారు. ఏంటంటే ఏ మనసు అంటే ఆత్మఫలము. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా 9 సుగుణాల లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నిటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామో ప్రేమ ఫలం వస్తుంది. ఎప్పుడైతే ప్రేమ ఫలం మనకు వచ్చిందో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 వచనములు చూసినట్లయితే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండిడి అని ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటామో ప్రేమ ఫలము మనలోనికి వస్తుంది అన్నమాట. మారు మనసు తగిన ఫలము వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మారు మనసు తగినటువంటి ఫలము మనలోనికి వచ్చిందో మనకేం వస్తుందంటే ఫలించడం ప్రారంభిస్తూ ఉంటాం. వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా. మనలో యేసుక్రీస్తు వారికి ఏ దీర్ఘశాంతం అయితే ఉందో, యేసుక్రీస్తు వారికి ఏదైతే మంచితనం ఉందో, యేసుక్రీస్తు వారికి ఏ సుగుణలక్షణాలు అయితే ఉన్నాయో ఆయనలాగా మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము మార్చబడతాం. కాబట్టి మనల్లో ప్రేమ ఫలిస్తుంది. కాబట్టి గమనించండి ప్రియ దేవుని సంగమ, ఆలోచన చేయగలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలాగున ఫలము మనలోంచి ఫలించినదో ఇక మనలోంచికి లోకాశులు, నేత్రాశ, జీవపటంబము, భూసంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా వాక్యము కొరకే మనం జీవించడానికి
ఇష్టపడతా ఉంటాం. ఇష్టపడి ఫలిస్తూ ఫలిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక మందికి కూడా మన రక్షణలోనికి నడిపిస్తూ ఉంటారన్నమాట. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఫలించిన మన ఫలము, మారు మనసు తగినటువంటి ఆ ఫలము, తగ్గించిన ఫలము ఏం చేస్తాడనంటే దేవుడు ఏదో ఒక దినం మనమందరము చనిపోతాం. ఏం చేస్తామా? మనమందరం కూడా చనిపోతాం. ఆత్మ ద్వారాగా ఫలించిన మన ఫలము అంటే మన జీవము ఏం చేస్తాడంటే దేవుడు తన యొక్క ఒక మాట చెప్తాను, అర్థమవటం కాదు సార్. ఒకసారి చెప్పాను, లేదు నాకు అది గుర్తులేదు, మనం చెప్తాను. మనం కూరగాయల పంట పండిస్తాం కదమ్మా, కూరగాయల పంట పండిస్తామా? దాంట్లో విలువైనవి, శ్రేష్టమైనది, జాతి అయినది ఒక దాన్ని తీసుకుని ఎండబెడతాం. ఎండబెట్టి దాన్ని ఏం చేస్తాం, దాంట్లో గింజలు తీసి మరలా ఎండలు పెట్టి దాస్తాం. ఎందుకు దాస్తాం? మరలా సీజన్కి చేస్తాం. అలాగనే మనం ఎలాగైతే గింజ తీసి మళ్ళీ దాచి మరలా పంటకి ఎలా దాచి ఉంచుతామో అలాగనే యేసు క్రీస్తులో ఫలించిన మనము కూడా, ఆత్మచేత నింపబడి ఫలము ఫలించిన మనము కూడా ఏదో ఒక దినమున మనం మరణిస్తాం. మరణించిన మన ఆత్మ ఫలమును ఏం చేస్తాడు అంటే దేవుడు తన యొద్దను ఉంచుతాడు. ఉంచి ఏం చేస్తాడు అంటే తీర్పు దినమునందు తన గ్రంథములో నీవు నేను చేయబడిన రాసి ఉంచిన తగిన ఫలము కొలది ఆయనకి మనము మనకు జీతము అక్కడిస్తాడు. కాబట్టి మారు మనసు తగినట్టు ఫలము ఫలించుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అట్టి మనసు మనందరము కూడా ఫలించాలి. ఫలించని ఎడల కింద వచనం ఉంటుంది మత్తయి సువార్తలో, ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిగుండంలో పడేస్తారని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఎంత బ్రతుకు భక్తి జీవితం చేసి ఇంటి వెనక చచ్చినట్లు కాకుండా పాత రోత మనసు విడిచిపెట్టి నూతన మనసునేమి యేసుక్రీస్తు గీసి ఇచ్చిన మనసును ఆత్మ చేత ఫలించినటువంటి ఆ ఫలమును అనేక మందికి ఇచ్చి మనం మరణించినటువంటి ఆ ఆత్మ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి. అటు కృపలో మనమందరము కూడా ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.